చెప్పండి. మనుగురికి రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి గారు వస్తారంటే ఎంతో ఆశించాము. పొద్దుగాల 10 గంటల నుంచి కార్మికులు, లీడర్లు, యూనియన్ నాయకులు అందరూ కూడా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎదురు చూసింది. కానీ అది మాకు శూన్యం చేశారు. మరి సింగరేణి మేనేజ్మెంటు మరి ప్రభుత్వానికి ఏం చెప్పారో మాకైతే తెలియదు. కానీ బట్టి గారిని అయితే మనకి కలవకుండా చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది. OC2 ఏదైతే డిప్సైడ్ బ్లాక్ ఉందో ఇవాళ వేలం పాటలు వేశారు. దాంట్లో మా పోరాటం వల్ల మనుగురు బంద్ కూడా పెట్టాం, నిరాదీక్షలు కూడా చేశాం. దాంట్లో పట్టణ ప్రజలు కూడా మాకు సానుభూతి సపోర్ట్ చేశారు. ఇదంతా చూసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు వేయలేదు, బిడ్ తీసుకున్నా కూడా బిడ్డింగ్ రాలేదు. కేవలం జెన్కో సింగరేణి ఇప్పుడు బిడ్డింగ్లో ఉంది. రేపు 4వ తారీఖున ఇది యాక్షన్ జరగబోతూ ఉంది. ఈ సందర్భంగానే బట్టి గారికి వస్తే మేము తాడిచెర్ల 2 బ్లాక్ సింగరేణి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియపరిచి ఆయనకు సన్మానం చేసి, అదేవిధంగా OC2 డిసైడ్ కూడా సింగరేణికి ఇవ్వాలని కోరటానికి మొత్తం మా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. కానీ పొద్దుగాల 10 గంటల నుంచి, కానీ ఇప్పుడు మాకు నిరాశ చేశారు. ఇక్కడ దాకా వచ్చి క్వారీకి పోయి కూడా మమ్మల్ని కలవకుండా పోవడం చాలా విచారకరం, చాలా బాధాకరం. ఇది మరి ప్రభుత్వం కానీ ఈ మేనేజ్మెంట్ కానీ ఎందుకు తీసుకున్నది? దీంట్లో కుట్ర ఉంది. ఈ OC2 డిసైడ్ బ్లాక్ని జెన్కోకి ఇవ్వాలని కుట్ర నడుస్తూ ఉంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛేదించాల్సిన అవసరం మనుగురు ప్రజల మీద ఇప్పుడు వస్తుంది. సింగరేణి కార్మికులే కాదు, మనుగురు పట్టణ అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉంది. ఏ విధంగా కమలాపూర్ జూట్ ఫ్యాక్టరీ పోయిన తర్వాత కోసిపోయిన లెక్క ఉందో కమలాపూర్, ఆ విధంగా మనుగురు పట్టణం తయారయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఇలందుని చూస్తూ ఉన్నాం. మన ప్రాజెక్ట్ లేకపోతే ఏంది పరిస్థితి? ఇవాళ 30 సంవత్సరాలు G7 G9 హయ్యెస్ట్ గ్రేడ్ ఇచ్చే కోలు ఇవాళ డిప్సైడ్లో ఉంది. ఇవాళ మనుగూరు అంటేనే సింగరేణికి తలమానికం, గుండకాయ. అన్ని చోట్ల నష్టాలు జరిగినా ఆ నష్టాల్ని పూడ్చి లాభాలో బాటలో నడిపిస్తున్న ఈ మనుగూరు ఏరియా OC2 డిసైడ్ బ్లాక్ని దీన్ని గద్దె లెక్క కోడిపిల్లని కొట్టుకుపోవాలని జెన్కో ప్రభుత్వాలు, మేనేజ్మెంటు ఇలా చూస్తూ ఉన్నాయి. దాన్ని చూస్తూ ఊకోవాల్సిన అవసరం లేదు. రేపు 4వ తారీఖు లోపున ఇవాళ మేము ఆశించాం. ఉప ముఖ్యమంత్రి గారు తెలియపరిచిన తర్వాత గ్యారంటీగా సానుకూలంగా స్పందించి ఇక్కడ OC2 డిసైడ్ బ్లాక్ కూడా సింగరేణి కేటాయిస్తాను. కానీ ఇవాళ వాళ్ళ కుట్ర తేట తెల్లమైంది. ఇలా సింగరేణికి ఇవ్వకుండా జెన్కోకి ఇస్తే మాత్రం ఏ కంపెనీ కూడా మనుగురు అడుగు పెట్టకుండా మనుగురు ప్రజలు చైతన్యం చేసి అడ్డుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. వేరే ఏ ప్రైవేట్ కంపెనీ కావచ్చు, జెన్కో కావచ్చు, ఇక్కడ అడుగు పెట్టనీయమని చెప్తా ఉన్నాం. ఈ సింగరేణి ఇది బొగ్గు తీయాలంటేనే ఈ గోదావరి ప్రాంతంలో సింగరేణిది, అది సింగరేణి సొత్తు. అది ఆ సొత్తుని మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే చూస్తూ ఊరుకోమని కూడా ఈ ప్రక్షాళన తెలియపరుస్తూ ఉన్నాం. వెంటనే ఇవాళ జరిగిన పరిణామానికి ఫలితం ఏంటంటే వచ్చే వారంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అవసరం అయితే మనుగురు బంద్కు మళ్ళొకసారి పిలిపించి ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండడానికి ఈ మీ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ద్వారా కూడా జనాల్లో చైతన్యం తీసుకురావాలని కోరుతూ, ఎట్టి పరిస్థితుల్లో మనం OC2 డిసైడ్ బ్లాక్ని సింగరేణి కేటాయించే విధంగా మనం జయించాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతామని మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటాం.